చూడండి ఎంత జ్యూసీగా టేస్టీగా వచ్చిందో క్యాప్సికమ్ చికెన్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. నేను ఎలా చేయాలో రెసిపీ చూపిస్తాను, చూసేయండి. చూడండి ఎంత జ్యూసీగా టేస్టీగా, క్యాప్సికమ్ కూడా చాలా క్రంచీగా వచ్చింది. చూడండి అంతగా మెత్తగా అవ్వలేదు, మరీ అంత ఇదిగా లేదు. చూడండి క్రంచీగా ఉంది క్యాప్సికమ్ కూడా. వచ్చేయండి ఎలా చేయాలో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముబీనాస్ బెస్ట్ కిచెన్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే రెసిపీ క్యాప్సికమ్ చికెన్ చేద్దామండి. ఎలా తయారు చేయాలో ఒకసారి చూపిస్తాను. వచ్చేయండి, కావలసిన పదార్థాలు చెప్తాను. 4 టమాటాలు, 4 ఉల్లిపాయలు, 1 క్యాప్సికమ్ తీసుకోండి. ఆ తర్వాత చిల్లీ పౌడర్, గరం మసాలా, ఇది చికెన్ మసాలా, ఉప్పు, ఆయిల్, కసూరి మేథి, ఇదేమో జీడిపప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 kg బోన్లెస్ చికెన్. మీరు బోన్లెస్ అయినా తీసుకోండి, విత్ బోన్తో అయినా తీసుకోవచ్చు. 1/2 kg చికెన్ తీసుకున్నాను, నేను విత్ బోన్తో తీసుకున్నాను. చూడండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగిద్దాము. స్టవ్ వెలిగించిన తర్వాత ప్యాన్ పెట్టేసుకున్నాను నేను. ఫస్ట్ ప్యాన్ పెట్టేసిన తర్వాత ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత చూడండి టమాటాలు వేస్తున్నాను నేను. ఆ తర్వాత ఆనియన్ వేస్తున్నాను. చూడండి ఆనియన్ వేస్తున్నాను. వేసిన తర్వాత కాసేపు ఫ్రై చేసుకోవాలండి. మంట కొద్దిగా స్లోలో పెట్టేసుకొని, స్లిమ్లో పెట్టుకొని పెట్టేసి ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇందులోనే కొన్ని జీడిపప్పులు కూడా వేసేయాలి. చూడండి కొద్దిగా జీడిపప్పు కూడా వేస్తున్నాను నేను. కొద్దిగా వేగనివ్వాలి ఈ మూడింటిని. చూడండి ఇది కాసేపు ఫ్రై అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లో తీసుకొని బాగా పేస్ట్ చేసేయాలి. మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత బాగా పేస్ట్ చేద్దాము. చూడండి ఈ విధంగా కొద్దిగా మగ్గిపోయిన తర్వాత టమాటాలు, ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యి మగ్గిపోతాయి, అప్పుడు తీసేద్దాము. చూడండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇది మొత్తము వీటిని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసేసుకుందామండి. చూడండి చక్కగా బాగా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ఇప్పుడు ప్యాన్లో వేద్దాం. చూడండి కొద్దిగా ప్యాన్ని ఇలా పెట్టేసుకొని ముందుగా ఆయిల్ కొద్దిగా వేడి చేద్దాం. ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాం.
చూడండి, కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం. ముందుగా ఒక 4 స్పూన్స్ దాకా ఉండిద్దండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే ఇందాక జీడిపప్పు, ఉల్లిపాయలు, కాజు మొత్తం కలిపి పేస్ట్ చేసాం కదా, ఈ పేస్ట్ వేసేసుకుందాం ముందుగా. చూడండి, ఇలా పేస్ట్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, ఇలా బాగా కలపాలి. ఇది కుక్ అవుతున్నప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఈ చికెన్ వేస్తున్నాను నేను ఇప్పుడు. బోన్లెస్ చికెన్ అయినా తీసుకోవచ్చండి, నేను విత్ బోన్స్ తీసుకున్నాను. ఇది చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాం మొత్తం. ఇప్పుడు ముందుగా సాల్ట్ వేసేసుకుందాం. టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోవాలండి, ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. సాల్ట్ వేసిన తర్వాత చిల్లీ పౌడర్ వేస్తున్నాను నేను. ఆ తర్వాత 1 స్పూన్ గరం మసాలా, ఆ తర్వాత 1 స్పూను చికెన్ మసాలా కూడా వేస్తున్నాను. ఇదంతా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాం బాగా. చూడండి, ఇలా మొత్తం కలిపేసుకోవాలి. కాసేపు కుక్ అవ్వనివ్వాలి. చూడండి, చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మళ్ళీ మేము కొద్దిగా వాటర్ పోస్తున్నాను నేను. ఇందాక జార్లో కొద్దిగా వాటర్ వేసేసి ఇందులో వేసేసుకుంటున్నాను నేను. కొద్దిగా వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. బాగా కలిపేసి మూత పెట్టేద్దాం. 2 నిమిషాలు చికెన్ మొత్తం బాగా కుక్ అవుతుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొద్దిగా వేసేసుకోవాలండి. చూడండి, ఇలా కొద్దిగా వేస్తే సరిపోతుంది. నేను మామూలుగా అయితే మిక్సీ జార్లోనే వేసేసి పేస్ట్ చేసేస్తాను. మర్చిపోయినట్టున్నాను. చూడండి, ఒకసారి కలిపేద్దాము. ఇలా కలిపేసుకొని క్యాప్సికమ్ చికెన్ బాగా జ్యూసీగా టేస్టీగా ఉండిద్దండి. ఇది ఉడకనివ్వాలి. దగ్గర పడిన తర్వాత
క్యాప్సికమ్ వేద్దాం. ఇప్పుడు క్యాప్సికమ్ వేసేసుకుందామండి. క్యాప్సికమ్ ఎక్కువగా ఉడకకూడదండి, అప్పుడు క్రంచీగా టేస్టీగా వచ్చిద్దండి. క్యాప్సికమ్ జ్యూసీగా ఉండిద్ది. క్యాప్సికమ్ని ఎక్కువగా ఉడకనివ్వకూడదు, లైట్గా ఉడికితే చాలు. చూడండి, నేను క్యాప్సికమ్ పీసెస్ని ఇలా కొద్దిగా పెద్దవిగా కట్ చేశాను. ఇలా వేసుకున్న తర్వాత క్యాప్సికమ్ ఎక్కువసేపు ఉడకనివ్వకుండా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా తీసేయాలి. కొద్దిగా క్రంచీగా ఉన్నప్పుడే టేస్ట్ బాగా అనిపించింది క్యాప్సికమ్ది. ఇప్పుడు మూత పెట్టి ఉడికిద్దాం. ఈ చలికి కసూరి మెత్తి మొత్తం మెత్తగా అయిపోయింది, అందుకోసం దీని మీద మూత మీద వేసాను. కొద్దిగా వేడైతే ఈజీగా పౌడర్ అవుతుంది కాబట్టి ఇలా వేసాను నేను. మీకు కూడా ఏమన్నా టిప్స్ కావాలంటే చెప్పండి, అడగండి, నేను కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను మీకు. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, కొద్దిగా దగ్గర పడుతుంది. చూడండి, క్యాప్సికమ్ ఇంకొద్దిగా ఉడకాలి. ఉడికిన తర్వాత తీసేద్దాము. తీసేసి సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉండిద్దండి. ఇప్పుడు కసూరి మెత్తి వేసుకుందామండి కొద్దిగా. చూడండి, కసూరి మెత్తి ఇలా చేసేసుకొని ఇలా వేసుకోవడమే. చూడండి, కసూరి మెత్తి వేసేసి కలిపేసుకోవాలి. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. ఇది జ్యూసీగా టేస్టీగా ఉండిద్దండి. అన్నంలో కానీ చపాతీలో కానీ వేటిలో అయినా కానీ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చూడండి, ఎంత చక్కగా జ్యూసీగా టేస్టీగా ఉంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందామండి. కొత్తిమీర వేస్తున్నాను నేను. కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం. చూడండి, ఎంత బాగుందో అసలు. చాలా టేస్టీగా ఉండిద్దండి. అయిపోయిందండి, ఇప్పుడు రెడీ అయిపోయింది. తీసేద్దాము. ఈరోజు క్యాప్సికమ్ చికెన్ రెడీ అయిపోయిందండి. చూడండి, మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.